టోటల్ గా ఇవాల్టి ఎపిసోడ్ చూసినట్టయితే అటు రేవంత్ రెడ్డి అండ్ కో వ్యవహారాన్ని ఎలా చూడాలి ఫైనల్ గా? వంశీ మనం చూస్తూ ఉన్నాము ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా కేంద్ర అధినాయకత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కావచ్చు రాహుల్ గాంధీ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదానీ వ్యవహారానికి సంబంధించి కూడా ముందు నుంచి కూడా ఏదైతే ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఒప్పందాలకు సంబంధించి కూడా రద్దు చేసుకున్నటువంటి దాఖలా లేవు. జాతీయ స్థాయిలో కూడా అంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా అదానీతోటి ఒప్పందాలు రద్దు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రపంచ దేశాలు కూడా చిన్న చిన్న దేశాలు కూడా అదానీకి ఏదైతే అదానీతో సంబంధించినటువంటి ఒప్పందాలు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రద్దు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అదానీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలను రద్దు చేసుకుంటే లేదు. దాంతోపాటుగా దావోస్లో జరిగినటువంటి ఒప్పందాలను కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టాల్సిన అవసరం ఎంత ఉందంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 12,000 కోట్లకు పైగా కూడా ఒప్పందాలు జరిగాయి అంటున్నారు. కాబట్టి మిగతా ఒప్పందాలకు సంబంధించి కూడా ఇంకేమైనా జరిగాయనే సంబంధించి కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా ఏదైతే అదానికి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే జాతీయ స్థాయిలో కేంద్ర అధినాయకత్వం చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒప్పందాలకు సంబంధించి రద్దు చేసుకోలేదు అనేది కూడా ఒక వినికిడి అనేది కొనసాగుతూ ఉంది. కానీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళాన్ని మాత్రం తిరిగి ఇచ్చారనేది మాత్రం ఏదైతే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే విరాళానికి సంబంధించి కూడా తిరిగి ఇస్తున్నామని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఒప్పందాలు రద్దు చేసుకోలేదు. కానీ ఈరోజు దేశ స్థాయిలో కావచ్చు ప్రపంచ స్థాయిలో అదానీ వల్ల దేశ ప్రతిష్ట మసకబారుతుందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఇస్తాం. ఇది ఒక హాస్యాస్పదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా రాష్ట్రంలోని ఒప్పందాలను రద్దు చేసుకోకుండా ఇలాంటి ధర్నాలను ఎందుకు చేపట్టారనే అంశానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు, దాంతోపాటుగా మేధావులు ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా దేశ స్థాయిలో కావచ్చు ప్రపంచ స్థాయిలో అదానీ యొక్క వ్యవహారాన్ని ఇంత రచ్చ జరుగుతున్నా కూడా ఇక్కడ ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకుంటలేరు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.